కొంత సొమ్ముపై కొంతకాలానికి 12% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 రెట్లు అవుతుందని చెప్పాడు. వాడు ఏమీ చెప్పలేదు అంటే కనుక బారు వడ్డీ అని అర్థం. ఆయన అదే సొమ్ముపై అదే కాలానికి ఎంత వార్షిక వడ్డీ రేటు చొప్పున 10 రెట్లు అవుతుంది. క్లియర్గా ఎప్పుడైతే మనకి 4 రెట్లు అన్నాడో 4 రెట్లు అనగానే 4 రూపాయలు, 4 రూపాయలు అనగానే 3 రూపాయల వడ్డీ సంపాదించడానికి అని అర్థం. కాబట్టి 3 రూపాయల వడ్డీ సంపాదించడానికి 12% అయితే 10 రెట్లు అనగానే క్లియర్గా 9 రూపాయల వడ్డీ అని చెప్పడం. 9 రూపాయల వడ్డీ. 9 రూపాయల వడ్డీ అవ్వడానికి శాతం ఎంత, అది వాడి ప్రశ్న. అందుకని క్లియర్గా మనకి 3 రూపాయల వడ్డీ సంపాదించడానికి 4 రెట్లు అని చెప్పాడు కాబట్టి 4 రెట్లు అని చెప్పాడు కాబట్టి 3 రూపాయల వడ్డీ సంపాదించడానికి 12% అయితే 10 రెట్లు అనగానే క్లియర్గా ఏం చెప్పచ్చు, 9 రూపాయల వడ్డీ అని అర్థం. 9 రూపాయల వడ్డీ అవ్వడానికి శాతం ఎంత అనగానే 3 నాళ్ళు 12 కాబట్టి 3 నాళ్ళు 12 కాబట్టి 9 నాళ్ళు ఎంత, 36%. 9 నాళ్ళు 36% అని చెప్పచ్చు.